ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మెట్రో రైల్ వ్యవహారం ఎటూ తేలడం లేదు. హైదరాబాద్ మెట్రో లోన్ వ్యవహారం కేంద్రం వద్ద ఆగిపోయింది. ఇటీవల హస్తినకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల్ని కలిసి మెట్రో లోన్ వ్యవహారంపై చర్చలు జరిపారు. మెట్రో లోన్ వెంటనే మంజూరు అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రుల్ని కోరారు. సీఎం కేంద్ర పెద్దల్ని కలిసి 10 రోజులు దాటినా ఈ ఫైల్ ముందుకు కదలట్లేదు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరో లేఖ రాశారు. ఇప్పుడు వ్యవహారం బీజేపీకి అగ్ని పరీక్షగా మారిందా? మెట్రోపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర బీజేపీ నేతలు ఇరకాటంలోకి పడటం ఖాయమా? ఇదే జరిగితే త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ పార్టీకి రివర్స్ పంచు తప్పదనే చర్చ జరుగుతుందా? హైదరాబాద్లో మెట్రో లోన్ వ్యవహారం 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవగానే మెట్రో స్వాధీనానికి లైన్ క్లియర్ అవుతుందని అందరూ భావించారు. కానీ కేంద్రం మెలిక పెట్టిందన్న విషయం ఆ తర్వాత అందరికీ అర్థమైంది. మెట్రోకు లోన్ మంజూరు చేసినందుకు ఎస్బీఐ క్యాంప్స్ సంస్థను సర్వే చేయమని కేంద్రం ఆదేశించడంతో ఇప్పట్లో లోన్ రావడం అసాధ్యమనే వాదన తెరపైకొచ్చింది. ఆలోపే సీఎం రేవంత్ రెడ్డి మెట్రో వ్యవహారాన్ని బీజేపీ నేతల కోర్టులోకి నెట్టేశారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మరో అస్త్రం ప్రయోగించారు. మెట్రో 2వ దశ ఆర్థిక ప్రణాళిక నిధుల సమీకరణ బాధ్యతలను ఎస్బీఐ క్యాంప్స్ సంస్థకు అప్పగించే ప్రక్రియను కేంద్రం తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు. అయితే సీఎం రేవంత్ ఈ మెగా ప్రాజెక్టుతో తెలంగాణ బీజేపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. హైదరాబాద్ మెట్రో స్వాధీనంపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరో లేఖాస్త్రాన్ని సంధించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు అనుమతులు మంజూరు చేయాలని లేఖల్లో కోరారు. అంతేకాదు మెట్రో ఫేజ్ 1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల వ్యవహారంలో జరుగుతున్న జాప్యంపై సీఎం లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మెట్రో ఫేజ్ 1ను ఎల్ఎన్టీ నుండి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన రుణ సేకరణకు కేంద్రం సహకరించాలని కోరారు. అయితే ఆల్రెడీ పూర్తయిన లోన్ ప్రాసెస్ను కేంద్రం నిలిపివేసింది. ఎస్బీఐ క్యాంప్స్ను రంగంలోకి దింపింది. కానీ ఆ ప్రక్రియకు గడువు లేదు. వేగంగా పూర్తి చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి వెంటపడుతున్నారు. నెలల తరబడి జరిగితే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని నిందించడానికి ఓ మంచి అవకాశం రేవంత్ కు దొరికినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ వెనుక బలమైన పొలిటికల్ వ్యూహం ఉందని చర్చ జరుగుతుంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్ల మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో మెట్రో రైల్ వ్యవహారాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకునే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారట. ఐటీ కారిడార్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పరిధిలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మెట్రో వైఫల్యం పూర్తిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిదేనని సిటీ ఓటర్ల మైండ్లోకి బలంగా ఇంజెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల రేపు మెట్రో పనులు ప్రారంభం కాకపోతే ఆ నెపం పూర్తిగా బీజేపీ పైకే నెట్టేసి ఎన్నికల్లో భారీ లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కిషన్ రెడ్డి, మిగతా బీజేపీ ఎంపీలు గట్టిగా నిలబడి వారం 10 రోజుల్లో ఎస్బీఐ క్యాంప్స్ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తీసుకురాగలిగితే క్రెడిట్ బీజేపీ ఖాతాలో జమ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలా కాకుండా ఢిల్లీ అధికార యంత్రాంగం ఎప్పట్లాగే ఫైళ్లను పెండింగ్లో పెడితే మాత్రం ఈ అంశమే ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మార్చుకునేలా కాంగ్రెస్ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ కలలకు మెట్రో రూట్లోనే బ్రేకులు వేయాలన్న ఆలోచనలు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర బీజేపీ పెద్దలు బ్రేకులు వేస్తారా? రేవంత్ రెడ్డి వేసిన బ్రేకుల వద్దే ఆగిపోతారా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.